హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ట్రెడిషనల్ రెసిపీ ఆల్ ఫేవరెట్ అయిన కజ్జికాయల రెసిపీని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. కజ్జికాయలు మౌల్డ్ లేకపోయినా సరే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే లోపల స్టఫింగ్ ఎంతెంత క్వాంటిటీలో వేయాలనేది కూడా మెజర్మెంట్తో సహా ఈ వీడియోలో చూసేయండి. అలాగే తప్పకుండా ఈ పండుగకి మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏదైనా లోతుగా వండే మిక్సింగ్ బౌల్ని అయితే తీసేసుకోండి. ఒక 2 కప్పుల వరకు అయితే మైదా పిండిని వేసేసుకోవాలి. మైదా ప్లేస్లో మనం గోధుమ పిండిని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మైదా పిండి అయితే వేసి చూపిస్తున్నాను. అలాగే 1/2 కప్పు వరకు సుజీ రవ్వను అయితే వేసేసుకోవాలి. అదే మనం గోధుమ రవ్వని యూజ్ చేస్తుంటాం కదా, సన్నని రవ్వను అయితే వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసేసుకోవాలి. కరగబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే మనకి పోసుగా ఉండే నెయ్యిని అయితే వేసేసి మొత్తం కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేలితో రబ్ చేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు ముద్ద చేసి చూపిస్తాను. ఇలా మనకి గట్టి పడాలి, విరిపితే విరగాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది మిక్స్ అయినట్లు. జస్ట్ మనం ప్రెస్ చేస్తే మళ్ళీ పిండి మాదిరిగా అయిపోవాలి. అప్పుడే మనకి స్వీట్ అనేది బాగా వస్తుంది. కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఒక చపాతీ ముద్దలా అయితే చేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసేసుకోండి, ఎక్కువేమీ వేయద్దు. కొంచెం కొంచెం వేసుకొని చపాతీ ముద్దలా అయితే ఒక ముద్దను చేసేసుకొని కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకి స్మూత్గా ఉండాలి. సో దీని మొత్తాన్ని కూడా మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే సైడ్కి పెట్టేసుకుందాం. ఈ లోపల స్టఫింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ వెలిగించేసి ఏదైనా మందంగా ఉండే కడాయి లేదా పాన్ అయినా తీసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి బాగా కాగాక మనం సన్నగా చూప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకొని దోరగా లో ఫ్లేమ్లో వేపేసుకోవాలి. మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని బాగా వేగాక ఒక 1/2 కప్పు వరకు అయితే సుజీ రవ్వను వేసేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వను అయితే 1/2 కప్పు వరకు వేసేసుకొని అది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సన్నటి సెగపైన వేయించుకొని 1 కప్పు వరకు అయితే కొబ్బరి తురుమును వేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపి లో ఫ్లేమ్లో దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మొత్తం కూడా వేయించుకోవాలి. కొబ్బరిలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేద్దాం. ఇప్పుడు పక్కకు దించేసి ఏదైనా చిన్న మిక్సీ జార్ తీసేసుకొని 1/2 కప్పు వరకు అయితే షుగర్ని వేసేసుకున్నాను. ఫుల్ స్వీట్నెస్ తినే వరకు అయితే ఫుల్ కప్ వరకు వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు అయితే షుగర్ని వేసేసుకున్నాను. ఇది ఫైన్ పౌడర్లా చేయొద్దు, కొంచెం బరకగానే ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ముందుగా చేసి పెట్టుకున్న లోపల స్టఫింగ్ ఉంది కదా, అందులోకి అయితే ఈ పంచదార పొడిని అయితే వేసేసేయాలి. వేసేసి మొత్తం కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకోవాలి. చూసారా, ఇలాగైతే మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న డౌన్ అయితే చూద్దాం. మనకి కాసేపు నానింది కాబట్టి ఇంకొంచెం మెత్తగా అయ్యి సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి మొత్తం కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా మ్యాష్ చేసుకుంటూ అయితే ముద్దను అనేది మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ని అయితే తీసేసుకొని మిగతాది మళ్ళీ మూత పెట్టి కవర్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ కిచెన్ టాప్ పైన అయితే చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర ఏదైనా పెద్దగా ఉండే చెక్కనైనా తీసేసుకోవచ్చు, లేదంటే కిచెన్ టాప్ పైన ఫ్లోర్ ఉంటుంది కదా, దానిపైన చేసేసుకోవచ్చు. మనం చపాతీ ఎలా రోల్ చేసేసుకుంటామో అలాగే మొత్తం కూడా వీలైనంత పలచగా అయితే రోల్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా రోల్ చేసుకొని ఏదైనా ఒక ఎడ్జెస్ షార్ప్గా ఉండే ఒక కప్పుని తీసేసుకోవాలి. ఈజీ మెథడ్ అయితే ఇలా చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనం చిన్న బాల్స్ చేసి పూరీలా అయితే చేస్తాం కదా, ప్రాసెస్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇలాగ పెద్ద చపాతీలా రోల్ చేసి
ఎడ్జెస్ట్లో కొంచెం షార్ప్గా ఉండేది తీసేసుకొని కొంచెం మ్యాష్ చేస్తే మనకి చిన్న చిన్న పూరి సైజులు అయితే మనకి రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ ముద్దని ముందుంది కదా మనం మూత పెట్టుకున్న డవ్లోకి అయితే కలిపేసి పెట్టేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలాగే పూరీలన్నీ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లోపల స్టఫింగ్ని పూరి మధ్యలో పెట్టేసి చుట్టూ కొంచెం వాటర్ని వేసేసుకొని వేలుతో జస్ట్ అలా రఫ్ చేసుకుంటా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసేయాలి. కజ్జికాయల షేప్లో అయితే మొత్తం కూడా ఒకవైపుకి టర్న్ తిప్పేసేయాలి. మనకి స్టఫింగ్ అనేది మధ్యలో పెట్టేసుకోవాలి. అటువైపు నుండి మొత్తం కూడా ఈ చివర్లు ఎడ్జెస్ వరకు కలిపేసి చుట్టూ కూడా కవర్ చేసేసేయండి. చూసారు కదా మా కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది. సో కొంచెం మొత్తం కూడా ఇలానే చేసేసుకోవాలి. మనకు ఇంకొంచెం లిక్విడ్స్ బాగుండాలనేసి ఇక్కడ నేనైతే స్పోక్ స్పూన్తో అయితే ఉంటాయి కదా స్పోక్ స్పూన్స్ వాటిని అయితే తీసేసుకొని ఎడ్జెస్ల దగ్గర ప్రెస్ చేసేసేయండి. మనకి కజ్జికాయల షేప్ అయితే కొంచెం లిక్విడ్స్గా అయితే వచ్చేస్తుంది. కొంచెం మన అచ్చితే చేస్తున్నట్లే ఉంటాయి. మొత్తం కూడా కవర్ చేసేసేయండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఎక్కడైనా కొంచెం లీక్ ఉన్నా సరే కవర్ అయిపోతుంది. మనకి ఈ లోపల స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాకూడదు. కొంచెం ఎక్కడైనా చిన్న హోల్ ఉన్నా సరే మనకి ఆయిల్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. సో ఎక్కడైనా చిన్న హోల్ ఉన్నా సరే స్పూన్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసేస్తే కవర్ అయిపోతుంది. మనం ఇలానే మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే మిగతా పిండి కూడా ఉంది కదా అలానే చపాతీలా రోల్ చేసి లోపల స్టఫింగ్ పెట్టి చుట్టూ అయితే నెయ్యిని కానీ లేదంటే నార్మల్ వాటర్నైనా చుట్టంబట అంటించేసి కవర్ చేసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ప్రతి పూరికి కూడా నీళ్ళు అయితే యాడ్ చేయాలి, లేదంటే మనకి సరిగ్గా అంటదు. సో ఇలానే కజ్జికాయలు మొత్తాన్ని కూడా సేమ్ ప్రాసెస్లోనే చేసేసుకోవాలి. మళ్ళీ స్పూన్తో జస్ట్ గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే కొంచెం గట్టిగానే ప్రెస్ చేసేసుకొని మొత్తం కూడా తీసేసుకొని చూసారా కజ్జికాయలు అనేవి ఎంతో చాలా చక్కగా అయితే వచ్చాయి. మనం అచ్చ మౌల్లో చేసినట్లే ఉన్నాయి. సో మౌల్ లేకపోతే ఇలా ఈజీగా చేసుకొని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఏదైనా మందంగా ఉండే కడాయిని పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసేసుకొని కొంచెం మనకి లైట్ హీట్ అనేది అవ్వాలి, మరీ హీట్గా ఉండకూడదు. మనకి మీడియం హీట్లో ఉండేటప్పుడే మనం కజ్జికాయలు అనేది ఆ కడాయికి ఎన్ని పెడితే అన్నీ వేసేసుకోవాలి. ఎక్కువైతే వేసేసుకోవచ్చు, మనకి ఫ్రీగానే వేగితేనే బాగా వేగుతాయి. సో ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మొత్తం కూడా ఇలానే వేయించుకొని ఒక టిష్యూ పేపర్లోకి అయితే ప్లేట్లోకి వేసుకొని తీసేసుకోండి. మొత్తం కూడా ఇలాగే ఒకటి లేదా రెండు పట్టేటట్టు 3 అంతే, అంతకుమించి మాత్రం ఒకటి కూడా ఎక్స్ట్రా అయ్యద్దు. 3 వరకు అయితే వేయించుకోవచ్చు. నేను వేసుకున్న దాంట్లో అయితే 2 పట్టాయి. సో మొత్తం కూడా ఇలాగే 1 లేదా 2 వేయించుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్గా మనం కజ్జికాయలు అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ వచ్చిందంటే చాలు ఇంట్లో మనకి ఏదో ఒక పిండి వంట ఉండాల్సిందే కదా. సో ఈ పండగకి అయితే ఇలా కజ్జికాయలను అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో ఈ పండగకి అయితే ఈ పిండి వంట అయితే ఇట్లోనే ట్రై చేయండి. అలాగే మిగతా పిండి వంటల రెసిపీస్ని అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను. ఒకసారి తప్పకుండా మిగిలిన కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తాను. లోపల స్టఫింగ్తో బయట క్రిస్పీగా అయితే చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం బానుస్ వాళ్ళ ఛానల్ అయితే ఫాలో చేయండి. మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.